హాయ్ అండి. టుడే రెసిపీ పప్పు చెక్కలండి. మంచి టేస్ట్‌తో కరకరలాడుతూ సూపర్‌గా వస్తాయండి. ఓకే, రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల బియ్యం పిండి తీసుకోవాలండి. కారం తగ్గట్టు పచ్చిమిర్చి, అల్లము, కొత్తిమీర వేసి దంచుకోవాలండి. పచ్చిమిర్చి పేస్ట్‌ను పిండిలో వేసి టేస్ట్ తగ్గట్టు సాల్ట్, పసుపు, నువ్వులు, నానపెట్టిన శనగపప్పు వేసి కలుపుకోవాలండి. ఇదంతా మంచిగా కలిసినాక వేడి నూనె వేసుకోవాలండి. ఆయిల్ అనేది వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. ఈ పిండినైతే కలిపిన పిండిలో నుంచి చిన్న చిన్న ముద్దల్లా తీసుకొని వాటిని బాల్స్‌లా రౌండ్‌గా చుట్టుకోవాలండి. పిండి మొత్తాన్ని అలా చుట్టి పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలండి. కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవుతున్నప్పుడే మనమైతే ఇలా చేసుకోవాలండి. ఒక కవర్ తీసుకొని దాని మీద ఆయిల్ వేసి ఆయిల్ అప్లై చేసినాక ఆ బాల్స్‌ని పెట్టుకొని ఏదైనా బరువైన దాంతో ఒత్తుతూ ఉంటే చిన్న చిన్న అప్పడాల్లా రెడీ అవుతాయండి. వీటిని హీట్ అయిన ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకోవాలండి. అన్నీ వేసుకున్నాక అటు ఇటు తిప్పుకుంటూ మంచి రంగు వచ్చినంత వరకు ఫ్రై చేయాలండి. ఇవి లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేయాలండి. చెక్కలు రెడీ అయిపోయాయండి. నచ్చితే లైక్